కాదు నాన్న, మేము కష్టపడతాం, మేము తగ్గేదే లేదు. ఓటి కాకపోతే ఓటి పండియగలుగుతాం. ఈ పంట ఓని నెక్స్ట్ పంట కన్నా మేము 10 రూపాయలు సంపాదించుకోగలుగుతాం. భూమి మీద ఉన్న జీవకోటికి భూవ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభ్యుదయ రైతులను, యువ రైతులను పరిచయం చేసే కార్యక్రమంలో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రజెంట్ మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండల పరిధిలో తిరుగుతున్నాం. టేకుమట్ల మండలానికి చెందిన పెద్దంపల్లి గ్రామ యువ రైతు. అతనికి దాదాపు 10 ఎకరాల్లోనైతే లీజుకు తీసుకొని, కౌలుకు తీసుకొని రకరకాల కూరగాయల పంటలను, అంటే 10 ఎకరాలు దాదాపుగా 17 నుంచి 20 రకాల వరకు కూడా కూరగాయల పంటను సాగు చేస్తున్నారు. అతను వృత్తిరీత్యా నిజంగా చెప్పాలంటే బీ ఫార్మసీ చేసి అతను సంతృప్తి చెందక తనకు వ్యవసాయ రంగం పైన మక్కువతోటి ఈ యొక్క వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేస్తున్నామని కూడా రైతు చెప్తున్నాడు. ప్రజెంట్ మనతో పాటు యువ రైతు ఉజ్జాల కిరణ్ గారు ఉన్నారు. అన్నతోటి మాట్లాడదాం, మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే తను 10 ఎకరాల లీజు పొలంలోనైతే మనం ఉన్నాం. ఒకసారి అన్ని పంటల గురించి కలియ తిరిగి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ యొక్క వ్యవసాయ రంగానికి రావడానికి కారణాలు ఏంటిది అనే విషయాలను కూలంకుషంగా చర్చిద్దాం. అన్న నమస్కారం. ముందుగాల మా ఛానల్ వ్యవసాయం టీవీకి ముందుగాల మీకు స్వాగతం. మీరు వృత్తిరీత్యా అంటే మీరు బీ ఫార్మసీ చేశారు, దానికి మన వ్యవసాయ రంగానికి కొంచెం తేడా ఉంటది. ఎందుకు మీకు ఇట్లా రావడానికి కారణం ఏంటి అసలు? అంటే ఫార్మసీ అయిపోయిన తర్వాత వేరే చేద్దాం అనుకున్నాం. జిఆర్ఈ ఐఎల్టీఎస్ బయటికి వెళ్దామన్న టైంలో మా అమ్మ ఎక్స్పైర్ అయిపోతే నాన్న ఒకరు ఉంటారని వచ్చి ఇటే ఉండి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దామంటే ఒకసారి మా పక్క టేకుమట్ల మండలంలో వెజిటబుల్ తీసుకుందామని వెళ్ళాం. వెళ్తే వాళ్ళు హెవీగా రేట్ చెప్తారు. వాళ్ళతో అంటే జనరల్ గా అంటే క్యాజువల్ గా ఒక మాట మాట్లాడినా, ఎందుకంటే మీరు ఇంతగానో రేట్ చెప్తారు కదా, నేనే వండించి మీకేస్తా, ఆ రోజు మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఛాలెంజ్ తోటి ఒక 10 గుంటలతో మనం స్టార్ట్ అయింది. ఇప్పుడు 10 ఎకరాల దాకా వచ్చింది. అంటే మీరు కొంతమంది ఉన్న ఓన్ ల్యాండ్ లోనే అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తూ ఉంటారు, కూరగాయలు. మీరు ఇతర 10 ఎకరాల ల్యాండ్ చేసుకుని మరి వెసులుబాటు అవుతుందా? మరి అది వెసులుబాటు అంటే మాకు ఒక 3 ఎకరాల దాకా ఉంది. అంటే వేరే ఒక 2-3 కిలోమీటర్స్ దాకా ఉంటది. మాకు బాట సౌకర్యం లేదు. నాకు అంత ముందుకు 10 గుంటలతో స్టార్ట్ చేసింది, 2 ఎకరాల వరకు చేసుకుంటూ వచ్చినాం కానీ అది మనకు ఒక 200 మీటర్లు బాటకు మోయాలి. మళ్ళా 3 కిలోమీటర్ల బాట సౌకర్యం లేదు, అందులోకి వెళ్ళి నడుచుకుంటూ వెహికల్ తోటి రావాలి. అట్లయితే మనకు చాలా ఇబ్బంది అవుతుందని ఇక్కడ పైసలు కవులు ఎక్కువైనా మంచిదే అని లీజుకు తీసుకుని చేయడం జరుగుతుంది. ఇది కూడా మంచి బాట సౌకర్యం కూడా మంచి బాట కోసమే మెయిన్ మనం తీసుకున్న, మనకు ల్యాండ్ లేకని కాదు కానీ బాట కోసమే మెయిన్. మొత్తం ఇప్పుడు మీరు పట్టినటువంటి 10 ఎకరాలలో ఎలాంటి క్రాప్స్ మీరు కల్టివేట్ చేస్తున్నారన్న? క్రాప్స్ అంటే నా ఆలోచన ఏంటంటే మార్కెట్ వ్యవస్థ అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఎక్కువ రేట్లు వచ్చినప్పుడు సంబరపడద్దు, తక్కువ వచ్చినప్పుడు బాధపడద్దు అనే ఉద్దేశంతో మనం మల్టీ క్రాప్స్ వేసినాం. అది అది 10 గుంటలు, అది 5 గుంటలు, 2 గుంటలు, 3 గుంటలు, 20 గుంటలు అట్లా మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం 10 రకాలు ఉన్నది అనుకో, దాంట్లో 6 రకాలు పోయినా కూడా 4 రకాలు మనల్ని బయటపడేస్తాయి. ఆ ఒక్క ఉద్దేశంతో బెండకాయ పెట్టాం. బెండ, అలసంద, అటు బీర, కాకర, చిక్కుడు, కొత్తిమీర. మళ్ళీ నెక్స్ట్ మన ఏరియాకు ఎవరు ట్రై అయింది బొడకాకర ట్రై చేసాం. కాకపోతే కొంచెం లేట్ అయింది మనకు అది ప్లాంటేషన్ మనకు రావడం గానీ, అది మన టెంపరేచర్ బాగుండేసరికి కొన్ని మొక్కలు దక్కలేదు. తర్వాత చామంతి ట్రై చేసినాం, చామంతి కూడా పెట్టారు. టమాటా, దొండకాయ పెట్టాం, పచ్చిమిర్చి, వంకాయ కూడా పెట్టాం. అంటే ఈ కూరగాయల సాగు అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? ఇది 6వ సంవత్సరం, 5 కంప్లీట్ అయ్యి 6 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. అంటే మిగతా వరి, మిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా పంటలు, వాటి అనేది బెటర్ అనిపిస్తుంది? బెటర్ అనిపిస్తుంది. కాకపోతే అవి కూడా మనకు ఉన్నాయి, కాకపోతే అవి ఒకటేసారి ఇన్కమ్ వస్తాయి, ఇవి డైలీ ఇన్కమ్ కాబట్టి మన మెయింటెనెన్స్ కోసం అని ఇది చేయడం జరుగుతుంది. మనం అంటే మొత్తానికి అయితే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అయితే పొందుతున్నారు. ఒక చదువు పరంగానే సాటిస్ఫాక్షన్ పొందినా కూడా ఒక వృత్తి పరంగానైతే సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు 40-50,000 ఒక 78 వస్తానే కానీ వర్క్ ప్రెషర్ అయితే అందులో తలకి నొప్పి అయితే అందుకే మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషంగా మనం చేసుకోవచ్చు. అదే 50-60 వేలు మనం మంత్లీ సంపాదించుకోగలం. మన కుటుంబ సభ్యులతో, మన పిల్లలతో కూడా హ్యాపీగా ఉండొచ్చు. అలా ఒకసారి మీ ఫీల్డ్ మొత్తం ఒక్కొక్కటి చిట్చాట్ చేసుకుంటే ఒక దాని గురించి కూడా చేసే ప్రయత్నం చేద్దాం. అన్న పెట్టినటువంటి బెండ తోటలను అయితే ఉన్నాము. అలా చెప్పండి, మామూలుగా ఇప్పుడు ఎన్ని గుంటలు అవుతుంది ప్రజెంట్? 3 గుంటల దాకా అవుతుంది బెండ.
బెండ ఇప్పుడు మనం ఎక్కువ పెట్టుకోపోవడం రీజన్ అంటే ప్రతి ఒక్క వాళ్ళ చేనులా పడతాయి కాబట్టి మనకు మార్కెట్ ఇష్యూ ఘోరంగా ఇబ్బంది అవుతుంది బెండ. కాకపోతే మన చేనులో ఉన్నదా లేదా అన్న ఉద్దేశంతో 3 గుంటలలో పెట్టడం జరిగింది. బెండలో అతిగా ఏమైనా సమస్య వేధించే సమస్య ఏంటిదన్న? సమస్య అంటే ఇప్పుడు దీనికి మొజాయిక్ వైరస్ అని వస్తుంది, బీరకు వచ్చినట్టే సేమ్ మొజాయిక్ వైరస్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ, అది బాగా ఇబ్బంది పెడతాయి. పురుగు కంటే తెల్లదోమ పచ్చదోమతో బాగా ఇబ్బంది అవుతుంది. అది ఇల్లు మనం దాదాపుగా మీరు చిన్నగా సాగు చేస్తున్నారు, ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల వరకు? అంటే ఇప్పుడు మేము 3 గుంటలలో మనం ఎందుకో 50 కిలోల దాకా తీస్తాం. అదేం ప్రాబ్లం లేదు కానీ మనకు. కాకపోతే చలికాలం పెట్టుకోవాలి మనం. చలికాలంలో అక్టోబర్ లో పెట్టుకుంటే మనకు జనవరి నుంచి డిసెంబర్ నుంచి వస్తుంది. డిసెంబర్ నుంచి వస్తుంది కాబట్టి అప్పుడు మార్కెటింగ్ 50-60 రూపాయలు తక్కువ. మనకి ఎన్ని రోజుల క్రాప్ అనుకోవచ్చు బెండను? 45 డేస్ లో స్టార్ట్ అవుతుంది. ఏదైనా 45 అంటే 50 డేస్ నుండి చిన్న చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటది. ఓకే, మీరు ఇంకోటి కూడా మనకు అలచింతకాయ, అలసంద అంటాం మీరు. అలసంద ఇది ఎప్పుడు నాటారు దీని విత్తనాలు? బెండ ఇది కూడా జూలై ఫస్ట్ వీక్ లో నాటాము. ఇవి కూడా 45 అంటే 50 డేస్ నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజుల వరకు వస్తుంది 50 డేస్ నుంచి? 50 డేస్ నుంచి ఇంకా 50 డేస్ మనం కటింగ్ చేసుకోవచ్చు. డిపెండ్ మనం ఇచ్చుకునే న్యూట్రియంట్స్ బట్ట గానీ, అడుగు మందులు ద్వారా గానీ మనం చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఈ విత్తనం అనేది మనకు మామూలుగా ఫెర్టిలైజర్ షాపులలో అట్లా అవైలబుల్ ఉంటుందా, లేకపోతే ఎవరికైనా ప్రత్యేకంగా పోయి కొనుక్కోవాల్సిన అవసరం? మనకు 4-5 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మనం ఫోన్ పే చేసేస్తాం వాళ్ళకి. జమ్మికుంట గానీ, కరీంనగర్, వరంగల్ గానీ ఫోన్ పే చేస్తే మనకు వెళ్ళే వాళ్ళు ఉంటే పంపిస్తారు, లేకుండా కార్గో కనేసి పంపిస్తా ఉంటారు. లేకుండా మనం ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. మామూలుగా దీనికి విత్తనం అంటే దూరం ఎట్లా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసి పెడతారు? దూరం అంటే లాస్ట్ ఇయర్ మనం ఎంత వేసామంటే 25 ఇంచులలో పెట్టుకుంటూ పోయినాం. పెట్టుకుంటూ పోతే ఇది మొత్తం మిక్సింగ్ అయ్యి తెంపడానికి చాలా ఇబ్బంది అయింది. గుమిగూడింది. ఈల్డింగ్ కూడా అంతగానో ఎక్కువ రాలేదు. ఇప్పుడు ఏం చేసామంటే మనకి ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు చిన్న ట్రాక్టర్ ఉంది మనకు, అది 40 ఇంచెస్ వరకు నడుస్తుంది కాబట్టి మనం 50 ఇంచెస్ పెట్టుకున్నాం డిస్టెన్స్. గ్యాప్ 50 ఇంచెస్ పెట్టుకుంటే మనకు టిల్లర్ తో లేకుండా మనం కూర్చుని హాయిగా తోలుకునేందుకు బాగుంటది. అంటే మీరు నిజంగా చెప్పాలంటే ఆ ట్రాక్టర్ కొని కూడా అది ఎంత 2,50,000 2,20,000 నిజంగా అది మిగతా వాటి కన్నా అది చాలా బెటర్. మామూలుగా ఇట్లా టిల్లర్ కన్నా అది చాలా బెటర్, ఎందుకంటే మీ ఒక 10 ఎకరాల లీజ్ కు తీసుకున్న దాంట్లో అది చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనకు ఎంత దిగుబడి వస్తుంది మామూలుగా ఒక క్రాప్ ఒకసారి వేసుకుంటే? మీరు ఈ క్రాప్ అంటే జనరల్ ఇప్పుడు మనం 10 గుంటలు వేసుకోండి, 10 గుంటలలో ఒక 30 క్వింటాల వరకు రఫ్ గా తీయచ్చు. 30 నుండి 40 క్వింటాల వరకు తీయచ్చు. మనకి ఎంత ఉంది ఇక్కడ మన రేటు ఒక కిలోకు? మొన్నటి వరకు 30 పోయింది, ఇప్పుడు 15 రూపాయలకి వచ్చింది, 10-15కి వచ్చింది. అంటే కూడా ఒకటి మనకు 10 రూపాయలు అయినా కూడా ఇది అలసంద బెండ అయినట్టు ఆగదు. అది బెండ ఇప్పుడు మనం కటింగ్ చేస్తే 2-3 డేస్ అయినా ఉంటది, ఈ అలసంద ఉండదు. ఈ రోజు కటింగ్ చేయకుండా రేపు వరకు చూసారుగా ఇట్లా పండక్కి వెళ్తుంది. పండక్కి మళ్ళా ఇది కథం ఇక వేస్ట్ అయిపోతుంది. అది మనకు పని చేయదు, అమ్ముకునే వాళ్ళకి పని చేయదు, ఎవరికి పని చేయదు. అందుకే అలసంద 10 రూపాయలు అయినా పర్లేదు. ఈ రోజు మాకు అంగడి ఉన్నది, జనరల్ మనం 20 రూపీస్ కి వేస్తాం. 30 వేసాం, ఒక 1 వీక్ బ్యాక్ 30కి వేసాం. ఇక అందరు రైతులు వేస్తానే కిరణ్ అనేసరికి సరే 20 అయినా పర్లేదు అని నిన్న 20 వేసాం. దీంట్లో ఏమన్నా పురుగుల సమస్య? దీనికి పచ్చ పురుగు ఉంటుంది, శనగ పచ్చ పురుగు ఉండు, లద్దె పురుగు బాగుంటది. మీరు అలాంటి టైంలో ఎలాంటి మందులు పిచికారీ చేస్తారు? జనరల్ గా అంటే మనం హెవీగా స్ప్రే చేయం, కాకపోతే ఉధృతి బాగుంటే స్ప్రే చేస్తాం. ఫిరమోన్ ట్రాప్స్ తీసుకొచ్చినా కానీ ఇంకా పెట్టలే. మీరు అక్కడ బాక్స్ కనబడతా అవి అంటే ఈ శనగ పచ్చ పురుగు వాటికేనా? అది పండు బీర, కాకర, టమాటా తీసుకొచ్చాం. వీటికి ట్రాప్స్ ఉంటాయి, లద్దె పురుగు ట్రాప్స్ ఉంటాయి. అంటే మన గులాబీ రంగు పురుగు ఎట్లా వైట్ కలర్ పెడతారో అవన్నీ, కాకపోతే మనం వంకాయలో పెట్టాం, దీనికి పెట్టాం. పచ్చ పురుగు అంటే దీనికి కూడా మనం బంతి లాంటి వాటిని కూడా పంటలుగా కూడా యూజ్ చేస్తే బాగుంటది కదా? చేయొచ్చు, కానీ అది దాన్ని కంట్రోల్ చేయాలి. దానికి అట్రాకే అటు పోతుంది, కానీ మొత్తం మన ఫీల్డ్ ఎక్కువ ఉంది, మనం ఇంతగానం పెట్టలేము కదా. మిర్చికి అయితే వర్కౌట్ అవుతుంది. గులాబీ రంగు పురుగు లెక్కనే ఇప్పుడు శనగ పచ్చ పురుగు కూడా ట్రాప్స్ వస్తాయి. అవన్నీ మీరు ఒక ఎకరానికి ఒక 5 నుంచి 10 వరకు కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా అలచింతలో శనగ పచ్చ పురుగు ఉద్రితే బాగుంటుంది, అయితే ఏముండదు, మిగతా ఏముండదు. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే కాయ మచ్చ వస్తుంది. కాయ మచ్చకు క్యాబ్లెట్ టాప్ గానీ ఏమైనా తెగుల మందులు కొట్టుకుంటే బయట మచ్చ తెగులకు కూడా
ఆటోమేటిక్ ఇస్తారు. న్యూట్రియన్స్ ఇచ్చుకుంటే మన ఈల్డింగ్ ఎక్కువ వస్తాయి మనకు, అంతే, అంత మించింది ఏం లేదు. న్యూట్రియన్స్ కూడా కాస్ట్ కూడా తక్కువనే ఉంటది. ఏరిస్ వాళ్ళ మాకు ఇక్కడ తిరుపతి అని ఉన్నాడు, మా విలేజ్ ఏరిస్ కంపెనీ చేస్తాడు. మనకు కొద్దిగా అమౌంట్ ఎప్పటికి మనకు ఉండే కొంచెం అటెడ్ అయినా కూడా మనకు తీసుకో, మనం కంపెనీ కదా అని ఒక 10-15 days ఆగి మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి 052 గానీ 320 గానీ బ్యాగ్ లో ఇచ్చేస్తాడు. ఇంకొకటి మనం ప్రెసెంట్ మనం బీరా తోటలు ఉన్నాం. బీరాని మామూలుగా ఎన్ని గుంటలు సాగు చేస్తున్నారు? అంటే మనకు అందరూ తెలియదు కానీ వేరే వాళ్ళు వచ్చి మా ఫ్రెండ్ అన్న 15 గుంటల వరకు అవుతుంది రా అన్నాడు. 15 నుండి 20 వరకు అవుతుంది. 15 గుంటలు కూడా జూలైలోనే చేసిండు. మామూలుగా ఇప్పటి వరకు ఏమన్నా అంటే కాపు తీస్తున్నారా? ఆల్రెడీ వస్తుందా కాయ? అంటే లాస్ట్ మండే అంటే మొన్న మండే 15 days అయినాయి. 17th డే. అంటే మామూలుగా ఇప్పుడు అంత ముందు కూడా నీకు ఒక అందాజు ఉంటది 15 గుంటలు ఎన్ని క్వింటాల వరకు తీసినట్టు ఏం చెప్తావు? ఇది బీరా జనరల్ గా 30 క్వింటాల వరకు వస్తే మనకు హెవీ ప్రాఫిట్స్ వచ్చినట్టు. ఇప్పుడు రఫ్ గా మనకు నాకు తెలిసి ఎంత 15 days లో అంటే 17 days గా 17 days మీద 12 క్వింటాల్స్ దాకా వచ్చినాయి నా అంచనా ప్రకారం. ఎంత ఉంది మనకు ఒక కిలోకు? ఫస్ట్ స్టార్టింగ్ 60 తోటి వేసాం. 60 తోటి వేసాం, మళ్ళీ 50కి వచ్చింది. ఇప్పుడు హెవీగా అయ్యేసరికి భూపాలపల్లి కొట్టేస్తున్నా 35 రూపీస్ వేసేస్తున్నాం, అంటే హోల్సేల్ కి వేసేస్తున్నాం. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే షాప్ వాళ్ళకి వేసేస్తున్నాం డైరెక్ట్ గా మనం. లేకుంటే అర్తికి వేసింది అనుకో 10 రూపీస్ కమిషన్, మళ్ళా హమాలి అంటారు, అదంటారు, ఇదంటారు, మళ్ళా తలా 5 కిలోలు 2 కిలోలు 3 కిలోలు వేయాలి. అంతా వెయిట్ లాస్ అయితే మనకు పరిచయం ఉన్నది కాబట్టి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు మార్కెట్ వాళ్ళు. ఎందుకంటే ఒకటే నేనేం చేసినా బెస్ట్ చేయాలి, బెస్ట్ ఎత్తి ఇట్లా అంటే అన్న ఇట్లా మన వస్తానన్నా కూడా జనరల్ గా 25-30 నడుస్తుంది భూపాలపల్లి మార్కెట్ లో. అన్న ఇక్కడ నుంచి వస్తాను మన బెస్ట్ ఉంటది అంటే సరే ఇంకా 5 రూపీస్ ఎక్స్ట్రా మనకు ఛార్జ్ కట్టిస్తున్నారు. మన దగ్గర క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్ గా మనం డిమాండ్ చేయగలం, నేను డిమాండ్ చేయగలుగుతాను అన్న నీకు అది బెస్ట్ ఇస్తా, నాకు 5 రూపీస్ ఇను, 5 రూపీస్ తిను, నాకు 5 రూపీస్ మరి మొత్తానికి లాస్ చేయకన్నా అని డైరెక్ట్ నేను ఓపెన్ గా మాట్లాడిస్తాను. ఎందుకంటే నేను చేసేది పైసల కోసం, ఎవరైనా కూడా నేను చేసేది నేను ఫ్రామ్ చెప్తా ఖాళీగా ఉండకుండా ఎందుకు చేస్తానన్నా పైసలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు 32 years ఉన్నాయి, ఇంకో 8 years చేస్తాం కానీ 8 years తర్వాత ఇంత హెవీగా ఏం కదా. ఎవరిబడి అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసం చేస్తున్నారు, కానీ మనం ఇది డబ్బు ప్లస్ సంతృప్తి రెండు వస్తున్నాయి. ఎందుకంటే సంతృప్తి లేని కాడ మనం ఎంత డబ్బు ఉన్నా కూడా వేస్ట్. మా ఫ్రెండ్స్ అన్నారా 40 నుండి 80,000 దాకా వచ్చినా మాకేమన్నారు ప్రాబ్లం, వర్క్ ప్రెజర్ ఎందుకు రిజైన్ చేసి చచ్చిపోయేలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మెంటల్ టెన్షన్ ఇదంతా చాలా ఉన్నది. ఓకే అన్న, అంటే ఈ బీరలో ప్రధానంగా సమస్య ఏముంటది అన్న? మనకు రైతులకు కావాల్సింది ప్రధానంగా సమస్యలు, వాటిని ఎలా మనం నివారించాలి ఆ విషయాలను మనం మేజర్ గా ఇదే పండాకు వస్తది. ఓకే, ఈ పండాకు మొజాయిక్ వైరస్ వస్తది, ఎల్లో మొజాయిక్ అంటారు, ఎల్లో మొజాయిక్ అంటారు. ఇది రావద్దు అంటే ఇది క్రాప్ వచ్చినాక కొన్ని రోజులు మనం తీసుకోవచ్చు కటింగ్. ఈ స్టేజ్ అంటే ఒక 6-7 ఆకుల దశలు ఉన్నప్పుడు ఫ్లవరింగ్ వచ్చే వరకు కనబడ్డా పీకి వారేయాలి. ఫ్లవర్ పీకేసేయాలి, చెట్టుని పీకేసుకోవాలి. మినిమం ఒక 100 నుండి 150 చెట్ల వరకు మనం పీకేసాం, దాంతో మనకి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే అది క్రాప్ నియ్యది, అసొంటిది ఇంకో 10 చెట్లను ఖరాబ్ చేస్తుంది. అది బీరకు గానీ కాకర గానీ స్ప్రెడ్ అవుతుంది, వాహకం అన్నట్టు తెల్లదోమ వాటి వల్ల కూడా తెల్లదోమ వస్తుంది. మన జనరల్ గా దీనికి తెగుళ్ళ మందులను, దోమ, న్యూట్రియంట్స్ 3 రకాలు ఇచ్చుకుంటే ఇప్పుడు మనతోటి పెట్టిన వాళ్ళది 90% ఈల్డింగ్ తీయకుండానే వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రేపాక కాడ టమాటాలా పెట్టిండు, సో నేను వరంగల్ వెళ్తుంటే చూశాను, మంచిగా వచ్చింది. ఆయన కటింగ్ చేయక ముందుకే తోడంతా మీరు కూడా చూసుంటారు, ఆయన కటింగ్ చేయలే. అవునవును, చాలా అంటే మనకు రోడ్ మీద పోతుంటే కూడా మొత్తం అది ఒక అట్రాక్షన్ లేకుండా ఉండే, ఇప్పుడు మొత్తానికి ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసినంటే న్యూట్రియంట్స్ చెప్పాను తిరుపతి ఏరీస్ వాళ్ళకు ఫోన్ చేసి మామ ఇట్లా ప్రాబ్లం ఉన్నదంటే మనకు చెప్తారు అన్నట్టు. న్యూట్రియంట్స్ ఏం చేయాలంటే స్ప్రేయింగ్ అంటే న్యూట్రియంట్స్ బాగా ఇస్తాను, డ్రిప్ వెంచూరి ద్వారా ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా 320 ఇవ్వాలి, ఇక కటింగ్ చేస్తున్నారు. ఈ రోజు 320 కాయలు కోసినాక ఇస్తాం. బాగుంటది న్యూట్రియంట్స్ కాబట్టి మనకి ఎవరికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క తిన్నవారు కూడా హెల్త్ఫుల్ గా ఉంటాయి. అవును, అంటే మొత్తం మీరైతే డ్రిప్ ద్వారానే ఈ యొక్క లాగానే చేస్తా ఉన్నారు. ఓకే అన్న, ఇది కూడా మనం ఇది బీర, ఇది కాకర. కాకర కూడా మామూలుగా ఇవన్నీ పోల్స్ ఇట్లా పరకాల నుంచి తీసుకొచ్చుకున్నాం. అంటే మామూలుగా మన స్తంభాలు, మన పర్మనెంట్ ల్యాండ్ అయితే స్తంభాలు పెట్టుకొని చేస్తే బెటర్.
పెండల్స్ ఓకే గానీ పర్మనెంట్ పెండల్స్ చాలా యూస్ఫుల్ అంటారు కదా. నాకు తెలిసి టెంపరీ పెండల్స్ ను మించింది పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పర్మనెంట్ అంటే గవే 3-4 రకాలు వేసుకుంటారు. ఈ టెంపరీ అంటే ఇది ఇప్పుడు కాకరేసాం కదా, నెక్స్ట్ సీజన్ కి చలికాలంలో ఇది కాకర పోతే మళ్ళీ బీర వేసుకుంటాం. బీర ప్లేస్ లో కాకర వస్తుంది. తర్వాత మనం కొంచెం కింద సాయిల్ మంచిగా చేసుకున్నాను, ఎరువు ఇట్లా తీసుకున్నాను అనుకో, రెండింటి కాంబినేషన్ లో మళ్ళా సమ్మర్ లో టమాటా పెట్టుకోవచ్చు. ఇదే ప్లేస్ లో మళ్ళీ తర్వాత టమాటా అయిపోయింది అనుకో, ఇది తీసేసుకొని మళ్ళీ దుక్కి ప్లవ్ వేసుకొని మళ్ళీ ఎరువు వేసుకొని మళ్ళీ వేరే వేసుకోవచ్చు. అదే పర్మనెంట్ పెండల్స్ అయింది అనుకో, బీర కాకర టమాటా ఈ 3 తప్పించి వేరే మనం ఏం చేయలేము. అది ఇప్పుడు నేను చేసే ఉద్దేశం ఏంటంటే ఇవి తీసేసుకొని మళ్ళా ప్లవ్ వేసుకొని మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు. కాకపోతే మనకు కొద్దిగా రిస్క్ ఎక్కువ, మళ్ళా కొత్తగా చేసినట్టయితే మనకు రిస్క్ ఎక్కువ అంతే. ఓకే ఓకే. మామూలుగా అంటే ఇది విత్తనం ఎంత పడుతుంది అన్న? ఇది మామూలుగా ఒక నాకు తెలిసి ఒక 10 గుంటల వరకు ఉంటుంది అనుకుంటేది. 10 గుంటల వరకు కాకరకాయ 10 గుంటలు అవుతుంది. అంటే సీడ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది కూడా ఎట్లా ప్రాసెస్ ఏంటిది? సీడ్ ఇది జమ్మికుండ నుంచి తీసుకొచ్చాం. సీడ్ వచ్చేసి ఇలా రకాలు ఏమైనా ఐడియా ఉందా? రకాలు ఉంటాయి. ఇది ఎలైట్ వాళ్ళది తీసుకున్నాం. ఇది ఎలైట్ కంపెనీ వాళ్ళు కాకరేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్త బెల్ట్ లో సింజెండా వాళ్ళు ఒకసారి ట్రై చేద్దాం, సింజెండా వాళ్ళది వేసాం. ఓకే, కంపల్సరీ అంటే ఇవి వైరింగ్ జేవేర్ అనేది జేవేర్ కన్ఫర్మ్ గా ఉంటుంది. ఎందుకంటే తీగ జాతికి కొందరు స్టిక్స్ అంటే వేరేది గ్రీన్ కలర్ ది వైర్ వాడుతున్నారు. అవునవును. ఇది అంటే ఈ రెడ్ కలర్ ఉందన్న దీని ఏమిటది? ఇది కూడా నార్మల్ వైరా? ఇది మన బస్తాలు కుడతాం కదా, ఓకే ఓకే, ఆ వైర్ ఇది. కాకపోతే మన జనరల్ మనం యూజ్ చేస్తే దొడ్డుగా వస్తుంది. దొడ్డుగా వస్తే తొందరగా చీకిపోతానట ఈ హీట్ కు, ఎండకు. ఇది మనం ఇది ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ బీర కూడా పనిచేస్తుంది. తర్వాత టమాటా పెట్టుకున్న టమాటా కూడా పనిచేస్తుంది. మనం ఇది తీయం కాబట్టి ఓన్లీ తీగనే కట్ చేసుకుంటాం. ఓకే ఓకే. ఈ కట్టెలు కూడా మనం ఒకసారి పెడితే ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదా? నేను ఈ స్టిక్స్ తీసుకొచ్చి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అంటే కింది డ్యామేజ్ అయిపోతుంది అన్నట్టు, చీకిపోయినట్టు అయిన తర్వాత మనం ఇక్కడికి కట్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటాం. ఓకే ఓకే, అట్లా. మామూలుగా ఇలా ఇందులో కూడా ఏమైనా ప్రధాన సమస్య ఏమైనా ఉందంటారా? సేమ్ బీరకి ఎట్లా వస్తుంది దీనికి కూడా పండాకు ఎల్లో మొజాయిక్ వచ్చిందంట కదా, చెట్లు పీకేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ గ్యాప్ లో నేను తీసేసిన చెట్లు, మరి చెట్టుతో సమస్య లేదు, బాగా గ్యాప్ ఉంది. గ్యాప్ ఉందంటే నేను తీసేసిన. కటింగ్ చేస్తుంటే అది మనకు అది కాయది మనకు వర్కౌట్ కాదు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది మన చిక్కుడు, ఇది కట్టె కాపు అని యూట్యూబ్ లో చూసాం. కట్టె కాపు బాగా తీసే కాసి అన్నట్టు. కట్టె కాపాడు దీని వెరైటీ ఇక్కడ కనుపుల్లాలోనే వస్తాయని చెప్పారు. మనం ఇంకా ఈల్డింగ్ స్టార్ట్ కాదు కానీ ఇంకో 15 days వరకు మనకు వస్తుంది. ఓకే. ఇది కూడా అంటే మీరు యూట్యూబ్ లో వేరే కాడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నారా గింజలు? అవును, ఫస్ట్ టైం ఇది మీరు తీసే కాపు అన్నట్టు తీసిర్రా? ఇదే ఫస్ట్ టైం. చిక్కుడు మనం ఎప్పుడు పెట్టలే. మన బెల్ట్ కూడా నాకు తెలిసి నేనే చిక్కుడు ఇది వెరైటీ. జనరల్ గా నెల చిక్కుడు పెడతారు. అవునవును, 45 days కి వస్తుంది. దీనికి కూడా అంటే ఓకే మార్కెట్ లో డిమాండ్ ఉందా? ఇది ఏం చిక్కుడు అన్నారు? ఇది కట్టెకాపు రకం అని అన్నారు. కట్టెకాపు. ఓకే ఓకే. దీని కూడా అంటే డిమాండ్ ఉండే ఉంటది. డిమాండ్ ఉంది. ఇది 50 రూపీస్ మినిమం ఉంటది మనకు. హోల్సేల్ వేసినా కూడా చిక్కుడు అనేది 50 రూపీస్ కి తగ్గలే. మొన్న 80-70 పోయిందట. ఈ రోజు జనరల్ మనం వెళ్తాం కాబట్టి అడిగాం ఎంత నడుస్తుంది అంటే 50కి వచ్చింది మామయ్య అని చెప్పారు. ఓకే ఓకే. మొత్తానికి బీరా ఇది ఇందులో అయితే ప్రజెంట్ ఇందులో కూడా మామూలు కాయ తొలిచే పురుగు అదొక్కటే ఉంటది. దీనికి అది సేమ్ ఎల్లో మొజాయిక్ దీనికి కూడా స్ప్రెడ్ అవుతాయి. ఓకే ఓకే. అదొక్కటే ఉన్నది వీటితోటి. సరే, మీరు ఇంకా పండించే పంటల్లోనైతే కొత్తిమీర అనేది కూడా ఉందన్న? కొత్తిమీర ఎట్లా ఉంది పరిస్థితి? కొత్తిమీరకు మెయిన్ చెప్పాలంటే ఇవన్నీ పంటలు తీసేసి కొత్తిమీరకే ఇయర్లీ మొత్తం ఇవన్నీ ఎకరాలు వేసుకుంటే కాలు వేసుకొని నిజంగా అంటే కొత్తిమీర ఉన్నది. కానీ ఇప్పుడు వర్షాకాలం ఉంది కదా, ఇప్పుడు ఎంత గడ్డి అనుకున్నా కూడా డైలీ వర్షం పడి ఎంత పొలం చేద్దాం అనుకుంటే గడ్డి పడ్డది. గడ్డి సమస్య బాగానే వేధిస్తుంది. కొత్తిమీరకు మెయిన్ వచ్చేది గడ్డి సమస్య. గడ్డి అంటే ఈ చీమకాల గడ్డికి ఒక అకమాన కూడా దొరుకుతుంది. అవునవును. ఈ గడ్డికి దొరుకుతుంది కానీ మనం యూజ్ చేయాలి. ఇక ఎందుకు ఇక ప్యూర్ గా ఇద్దామని అంటే ఈ 3 ఆకల దశలు ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే బెటర్. ఈ గడ్డికి ఈ గడ్డి దీని ఏమో గడ్డి అంటారు? ఈ చీమకాల గడ్డి అంటారు మా ఏరియా. ఒక పూస గడ్డి, ఒక పూస గడ్డి అని మా సైడ్ అంటారు.
దీనికైతే హకామా కొత్తిమీర డ్యామేజ్ కాదు, డ్యామేజ్ కూడా కాదు, కొత్తిమీర డ్యామేజ్ కాదు, మన తిన్న ఏం కాదు, ఏం కాదు. అంటే మనం 3 ఆకుల రష్ మీద కొడతాం కాబట్టి. అంటే ఓకే. అంటే ఈ కొత్తిమీర అనేది చాలా సైజు కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్న. వర్షాకాలం చెప్తలేను మనం ఎంత దీనికి ఏం స్ప్రే చేయాలి, ఇక అడుగు మందుతో అది లేస్తాను ఇక అంతే. ఇక జనరల్ అంత ముందు మనం ఆర్గానిక్ యూజ్ చేసేది, అంటే బయో కాదు ఏం కాదు. ఇప్పుడు అంటారు బవేరియా సేమ్ అదే సజీవ ఎరువులు మీరు మేము యూజ్ చేసేది. అంటే ఇప్పుడు హైదరాబాద్ కాడ ఒకటి ఉన్నాడు మనది తెలిసింది, వాళ్ళ ద్వారా మనం తీసుకొచ్చుకుంటాం. బయో సంబంధించి మేయాన్ అగ్రిటెక్స్ అని ఉంటాయి, అవి మన యూట్యూబ్ లో కూడా వస్తాయి. వేప నూనె, వాటి బవేరియా బాసియా అని ఇవన్నీ వాళ్ళు సేల్ చేస్తారు. వాళ్ళ ద్వారా మనం తెప్పించుకొని స్ప్రే చేస్తే మంచిగా వస్తుంది. కాకపోతే మనం వర్షాకాలంగా మనం. అవునవును. అంటే ఒక ఉదాహరణ, ఒక క్వశ్చన్ మీరు అనగానే కొత్తిమీర అనగానే గుర్తుకొచ్చింది. మామూలుగా ఒక ఎకరంలా ఒక కొత్తిమీర సాగు చేయాలనుకుంటారు ఒక రైతు, అంటే మీరు రైతుకి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటారు? కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం కొత్తిమీర పండించడం. మనం మన బెల్ట్ కి వర్షాకాలం నాకు తెలిసి వరంగల్ డిస్ట్రిక్ట్ లో నేను ఒక్కనే ఎక్కడ మీరు చూసుంటారు 90%. అంటే ఎట్లా కొత్తిమీర ఈ టైమ్ లో పండించడం అంటే తీయరు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు వింటర్ వచ్చేసరికి ట్రై చేస్తారు, రైనీ సీజన్ కాబట్టి ఎవరు రిస్క్ తీసుకోరు. ఇప్పుడు నాకు తెలిసి కొత్తిమీర కూడా 10 రూపాయలు అంటే అంత కొడితే మన చిన్న పుట్టిన అబ్బాయి అంతా కూడా ఇస్తలేరు, వాళ్ళు ఇవ్వరు. మాకు ప్రజెంట్ అయితే 50-60 నడుస్తుంది. అంటే కేజీకి ధనియాలు. దాన్ని ఎట్లా మనం కల్టివేట్ చేసుకోవచ్చు? ముందుగా కల్టివేట్ అంటే ఫస్ట్ దుక్కి చదును చేసుకోవాలి. చదును చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన డిఏపి గానీ పొటాష్ గానీ చల్లేసుకోవాలి. చల్లేసుకున్న తర్వాత సీడ్, అంటే మనం హైబ్రిడ్ యూజ్ చేస్తాం కాబట్టి వర్షాకాలం ఇట్లా కట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే 2 వక్కలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చలికాలం చేసుకోవచ్చు మనం. అప్పుడు లోకల్ ఇప్పుడు హైబ్రిడ్ నడుస్తుంది, డిమాండ్ ఎట్లున్నా తీసుకుంటారు. తర్వాత వింటర్ ఏమంటే స్టార్ట్ అయితే ఆఫ్టర్ దసరా లోకల్ కే రావాలి. మన లోకల్ అంటే అవి ఎట్లయినా పలిగి వస్తాయి, మనం పలుగా పెట్టుకోకుండా దానిలో రకాల్స్ ఉంటాయి. మార్కెట్ లో కూడా దేశవాళీ హైబ్రిడ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే. అంటే మామూలుగా వర్షాకాలంలో మనం జూన్ జూలైలో వేసుకోవచ్చా హైబ్రిడ్? ఈసారి ఎప్పుడైనా వేసుకోవచ్చు. మనం ఒకసారి ట్రై చేద్దామని సమ్మర్ లో ట్రై చేసినాం. మిర్చి తోట అయిపోయింది, 1.5 ఎకర్ ఉంటే ట్రై చేసినాం కానీ 45 degrees దాటేసరికి తట్టుకోలేకపోయింది. అట్టిగా ఒక 20,000 లాస్ ప్రయోగం చేసినాను. అంటే ఒక ఎకరంలో మామూలుగా ఇప్పుడు మనకు చలికాలం అన్నారు, మీరు దేశవాళీ మీరు సాగు చేస్తారు, ఒక ఎకరంలో మామూలుగా ఎంత లబ్ధి పొందే అవకాశం ఉంటది? 40 క్వింటాల్ అని చెప్పారు. అంటే జనరల్ మనకు కూడా తెలియదు 40 అంటే ఇంకో 5-10 క్వింటాల్ ఎక్కడ తీసుకోవచ్చు. 40 చేసుకోండి మనం, 40 క్వింటాలు. అప్పుడు ఎంత ఉంటది? 20-30 ఉంటది. అంటే 4 అంటే 80,000 అంటే మన సీడ్ కాస్ట్ వచ్చేసి ఎకరానికో 10,000 అంతా అయిపోతుంది. ఇప్పుడు కాస్ట్ బాగానే ఉంటది. ఇప్పుడు ఎంత 120 రూపాయలు కేజీ తీసుకుంటారు లోకల్. హైబ్రిడ్ వచ్చేసి 2 కేజీలకు 800 రూపీస్ 750 రూపీస్ వరకు ఇస్తారు మనకు తెలిసి. అట్లా మనకు జంపుకుంట రవి అన్న ఉంటారు, కృతిక సీడ్స్ అని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీగా మనకు పరిచయం కాబట్టి అన్న మరి ఇట్లా వెయిట్ చేయాలని, ఎందుకంటే ఎప్పటికి మన చేతిలో అమౌంట్ ఉండదు కదా, అంటే సరే కిరణ్ అని పంపిస్తారు అన్నట్టు మనకు. పంపిస్తే మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకు ఒక ఎకరం వేస్తే నిజంగా బెటర్ ఏం కాదు కూడా. నేను చెప్తాను, నాకు ఇవన్నీ మెంటల్ టెన్షన్ లాగా అంటే కంటిన్యూ కొత్తిమీర వేసుకుంటా. కానీ దాంతో వచ్చిన ఇష్యూ ఏంటంటే ఒక్కడేసారి అయితే 50 రూపాయలు అయితే, లేకుంటే ఇప్పుడు 20 రూపాయలు కదా. అట్లా మొన్న దాకా 60-70 నడిచింది, ఇప్పుడు 50కి వచ్చింది. పర్లేదు. మనం గోర్చిక్కుడు అండ్ బోడకాకరకాయ పండించేటోళ్ళు తక్కువ ఉంటారు, వేరుగా ఉంటారు. మన భూపాలపల్లిలో కూడా మన ధనపూర్ దగ్గర సంథింగ్ ఏదో ఊరు ఉంటది అన్న, రాకముందుకు అక్కడ కూడా ఒక రైతు అంతకుముందు మనం చేసినాం. ఇప్పుడు మీరు అప్పుడు చాలా రోజులు అయితే అతను కూడా చేసి, ఇప్పుడు మీరు ఇది ఎట్లా మీరు ఈ బుడకాకరకాయ గింజలు అంటే మొలకలు తెప్పించినాం. మనకు ఒక 45 రూపీస్ ఒకటి పడ్డది, ఒక మొలక, ఒక ప్లాంట్. అట్లా 1100 మొక్కలు తెప్పిస్తే 200-300 ఏమో దక్కినాయి అంతే. మేల్ ఫీమేల్ అని ఉంటాయని, మేల్ ఫీమేల్ ఉంటాయి. మనకు కూడా తెలియదు, ఒకసారి ట్రై చేద్దామని ఉంటే చేసాం. ఇప్పుడు ఈ సీజన్ అయిపోయింది కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ మందం రావాలని ఇప్పుడు మనకు గ్యాప్లలో చామంతి పెట్టినాం, గోర్చిక్కుడు పెట్టినాం. వీటి ఇన్వెస్ట్మెంట్ అవి వస్తాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనం క్రాప్ తీసుకునే ఒక హోప్ అయితే ఉన్నది. ఇప్పుడు బుడకాకరకాయ కూడా మీరు మామూలుగా స్టేకింగ్ లాంటివి చేస్తాం కాకపోతే అంత టైం లేదు. ఇప్పుడు టమాటో చేస్తున్నాం, ఈ రోజు అయితే టమాటో దగ్గర పడ్డాను అనుకో, రేపు ఈ బుడకాకరకాయకు చేయడం జరుగుతుంది. బోడకాకర అంటే నెక్స్ట్ ఇయర్ కోసమైనా మనకు మళ్ళీ క్రాప్ అంటే ఇప్పుడు గోర్చిక్కుడు ఏమో ఇప్పుడు పెట్టిన మన చామంతి
ఈ గ్యాప్ నది ఫుల్ చేస్తది. మనం ల్యాండ్ ఎందుకు ఖాళీ ఉంచుకోవాలి? అంతే. ఒక ఆలోచన మంచిగా నచ్చిందన్న. అంటే మిశ్రమ పంటలు సాగు చేస్తూనే అంటే ఇప్పుడు మరి దీంట్లో బూడకాకరకి వేస్తారు, చామంతి వేస్తారు, అది వేనా కూడా ఇది అని ఒక ఊరట కల్పించేందుకు మీకు మీరే ధైర్యాన్ని పరిస్థితి కనబడుతుంది. మరి ఏం చేయలేం కదా, మనం చేసుడు ఆలోచనతో చేయాలి. మనకు కావాల్సిన పైసలు, నా ఉద్దేశమే పైసలు కావాలి. భూమి ఖాళీ ఉంచుకోవద్దు, ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు మాకు టైం లేక గడ్డి కూడా అయిపోయింది. ఎందరో ఎన్నో లంగ పనులు చేస్తాను. ఇది మనం మన రైతులకు అన్నం పెట్టుకుంటే మనం కొంచెం సంపాదించుకోవడానికి కదా ఏదైనా. మొత్తానికి అంటే మీలాంటి రైతుల వల్ల కూడా కొంతమంది వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించిన విషయం ప్రకారమే ఎవరికైనా నేను చెప్తాను కానీ మనం సీజన్ వైజ్ పండించుకోవాలి. ఓకే, నేను గొప్ప అని అంటలేను, సీజన్ వైజ్ గా పండించుకున్నాడే గొప్పవాడు. అది ఏ పంట అయినా కానీ ఈ టైంలో ఇది రాదన్నప్పుడు వర్షాకాలం మన కొత్తిమీరకు రాదు, ఆ టమాటా రాదు. ఇప్పుడు బెండకాయ ఇప్పుడు మనం వండుతా కూడా బెండకాయ తగ్గించుకోవాలి. అవే ఆలోచించుకొని నువ్వు చేసినోడు గొప్ప. అవును, అంటే మనకి ఇక్కడ మనకు దొరికేది కన్నా దొరకది పండించుకుంటా డిమాండ్ తగ్గట్టు మనకు ప్రైస్ ఉంటది. అట్లా అది చేసిన వాళ్ళు గొప్ప. అది ఎవరైనా పండిస్తారు, ఎవరైనా పండిస్తారు కానీ ఏం కదా, ఎవరైనా పండిస్తారు. కాకపోతే లేని పండించి రూపాయి సంపాదించుకున్నాడు గొప్ప తప్పించి వేరేం లేదు. మన తోపు ఈ పని కాదు కానీ సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ వస్తుంది. అది ఆలోచించుకొని చేసుకోవాలి ఎవరైనా. ఏ రైతు అయినా కూడా సప్లై ఎక్కువ. ఇప్పుడు మనకు మిర్చి ఎప్పటికీ పండిస్తా ఉన్నారు. ఇప్పుడు మిర్చి రైతులు అంటే వారి ఎర్ర మిరప రకం ఉంటాయి చూసిన, కూర మిరప కాకుండా నిజంగా చెప్పాలంటే ఎర్ర మిరప కన్నా కూర మిరప నిజంగా బెటర్ అనిపిస్తుంది. మీరు కూడా ఇప్పుడు సాగు చేస్తున్నారు అట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు? బీరా అది ఎర్ర మిరప పచ్చిమిర్చి ఇప్పుడు మొన్న నుండి కటింగ్ వస్తుంది. అవునవును, కటింగ్ వస్తుంది కానీ స్టార్టింగ్ 50 అన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే పోతే 40 అన్నారు, ఈ రోజు పోతే 30 అంటారు. సరే, అది కూడా కొంచెం చాలా మంది కూడా పండిస్తున్నారు. ఎందుకంటే ఒక అవేర్నెస్ వస్తుంది ఈ పంట పంట అని. అంతే, మన చేతులు లేని దానికి మనం పండించడం వరకే గానీ వాళ్ళని డిమాండ్ చేస్తలేదు. కానీ మనం కూడా మనం సర్ది చెప్పుకున్నాడు అవుతుంది రేట్ల విషయంలో. మనం ఇప్పుడు ప్రజెంట్ గా అయితే టమాటా తోటలోకి వచ్చినామన్నా స్టేకింగ్ అంటే దీనికి మనం స్టేకింగ్ అంటారు. ఇట్లా పెట్టుకుంటే మామూలుగా ఒక కర్రకు ఇంకో కర్రకి ఎంత డిస్టెన్స్ లో ఉంటది అన్నట్టు మాక్సిమం ఎన్ని ఫీట్ల వరకు ఉంటుంది? 7 feet ఉంటాయి మేబీ. ఇది 7 feet. 7 feet ఉంది. ఓకే, కరెక్ట్. 7 feet మధ్యలో 1 2 3 4 5 6 చెట్ల వరకు కూడా పడుతున్నాయి. ఇటు 6 పడుతున్నాయి, అటు 6 పడుతున్నాయి. అవును, మామూలుగా ఈ తీగల వల్లనే మామూలు ఇక్కడ దాకా వచ్చి అవుతుంది అన్న, లేకపోతే ఎట్లా మీరు దీనికి ఏమైనా ప్రాసెస్ చేస్తే ఇంకా పైకి వస్తాయి? ఈ హైట్ రాక వస్తాయి మనకి టమాటా. మొత్తం హైబ్రిడ్ ఇవి అన్ని కూడా రకాలు హైబ్రిడ్. మన లోకల్ అంటే మనకి ఈల్డింగ్ రాదు. హైబ్రిడ్ అంటే అది హైబ్రిడ్ అంటే మరీ హెవీ హైబ్రిడ్స్ మనం పెట్టాం. ఎందుకంటే మనం సేల్ అయ్యేది టమాటాలు మంచి పుల్లగా ఉంటాయా? పుల్ల ఉంటాయి. సాహో వెరైటీ అందరికి తెలిసిందే, సాహో వెరైటీ మంచి పేరుగా వచ్చిందన్న సాహో. సాహో ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ అంటే సాహోనే. ఈ పద్ధతిలో అంటే మామూలుగా స్టేకింగ్ ఈ టమాటా పద్ధతిలో స్టేకింగ్ తో పాటు ఇంకేమన్నా పద్ధతిలో పండించడం ఉంటుందన్న? ఇదే ఉంటదా ఓన్లీ? స్టేకింగ్ అంటే స్టేకింగ్ బెటర్, ఎందుకంటే మల్చింగ్ విత్ స్టేకింగ్ ఉంటేనే బెటర్. ఎందుకంటే గడ్డి సమస్య కూడా ఎక్కువ ఉండదు కాబట్టి. మామూలుగా ఇది ఒక ఎకరానికి సీడ్ ఎంత పడే అవకాశం ఉంటుందన్న? ప్లాంట్స్ మనం తీసుకొచ్చాం. ఇది ప్లాంట్స్ అంటే నర్సరీ నుంచి తీసుకొచ్చారు? నర్సరీ నుండి తీసుకొచ్చాం. 110 rupees ఏమో పడింది. ఓకే, 110 ఒక మొక్కకు పడ్డదా? అంటే రూపాయి 10 పైసలు అట్లా. ఓకే, రూపాయి 10 పైసలు పడింది. మామూలుగా ఒక ఎకరానికి టమాటాను ఎన్ని బాక్సులు తీయచ్చు అన్న మాక్సిమం? ఒక 1500 బాక్సులు అయితే అన్నారు. కాకపోతే 20 గుంటలలోనే 1500 ఇద్దామని నా ఆలోచనతో నేను చేస్తాను. అంతకుముందు మీరు టమాటా వేసాం. స్టేకింగ్ అప్పుడు ఎట్లా తీసారు? అప్పుడు పోయినసారి 300 రూపాయలు నారు తీసుకొచ్చిన. 300కి 250 మొలకేమో వచ్చింది. దాంట్లో 150 మొలకే పెట్టిన. 150 మొలకకు 100 మొలక దక్కింది. 100 మొలకకు 400-500 బాక్సులు తీసిన. బెటర్ అది కొంచెం తీసిన. అప్పుడు లాస్ట్ ఏంటంటే ఒక బాక్స్ కు 500 నుంచి 600 రూపాయలు తక్కువగా రాలే. సపోజ్ 300 బాక్సులు 3 అంటే 18. హైయెస్ట్ ఎంత ఉంటే ఒక బాక్స్ కు మీరు మనం పండించినప్పుడు అంటే మీ ఒక 6 years ఎక్స్పీరియన్స్ లో 800 రూపాయలు పోయింది నాకు. 800 రూపాయలు పోయింది బాగా. అంతకుముందు ఒకసారి కిలోకు టమాటా 100 రూపాయల నుంచి 200 లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చిందని ఇప్పుడు మనం ట్రై చేసాం గానీ సరే డౌన్ అయింది. చూద్దాం, వినాయక చవితి వరకు ఏమన్నా రైజ్ అయితే. ఇప్పుడు మనం ఇది చామంతి కదా అనేది? ఇది చామంతి. మొక్కలు అంటే ఎట్లా నారు మీరే పోసుకున్నారా? లేదు, ఆంధ్ర నుంచి తెప్పించాం. ఒక మొలక వచ్చేసి 5 rupees పడింది. 5 rupees? 5 rupees పడే. చామంతి ఎన్ని రోజుల క్రాప్ అనేది?
మనం లాస్ట్ మంత్ 25th అమౌంట్ కట్టేస్తే ఆయన మనకి ఇంకా 20 days తర్వాత మనకి ఇచ్చిండు. ఆయన ఏం మనలే పరిస్థితి లేదు. దసరాకు దాంట్లో కూడా మీరు ఈ దొండ కూడా వేసినట్టున్నారు కదా. నేను చెప్తాను కదా, మనకి ఏది ఇప్పుడు డిమాండ్ ఉండదో తెలియదు. ఇప్పుడు దొండ గాని చామంతి గాని అక్కడ చూసుకుంటే బంతి గాని ఏది గాని మనకు మిశ్రమ పంటలు ఉంటేనే ఒకటి పోతే ఒకటి వస్తుంది. ఒడిదుడుకులు అనేది సహజం. ఏ పంటకైనా ఏ రైతుకైనా దేనికైనా ఒడిదుడుకులు అనేది ఖచ్చితంగా ఉంటది. మనిషి జీవితానికి ఉంటాయి. పంటలకి ఏమున్నదని మల్టీ చేసుకుంటే మనకు ఒకదానికి రేట్ లేనప్పుడు ఇంకో దానికి ఇంకోటి మనల్ని కాపాడుతుంది. అంతే ఆ ఒక్క ఉద్దేశం మేజర్ గా మనకు. ప్రజెంట్ అయితే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీ యొక్క క్రాప్స్ అంటే దాదాపుగా మనం లెక్క పెడితే 17 రకాల పంటలను అయితే సాగు చేస్తున్నారు. అంటే మీ యొక్క ఈ 17 ఎకరాలలో మీరు ఒక చిన్న మినీ ట్రాక్టర్ 2,20,000 వరకు కొనుగోలు చేసి దీన్ని ఇలాంటి ఇబ్బందులు లేకుండా అయితే సాగు చేస్తున్నారు. మొత్తానికి అయితే మీలాంటి యువ రైతులు ఉంటే ఒక వరకు అయితే బెటర్ అనిపిస్తుంది. ఇంకా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాం. ఎందుకంటే చాలా మంది కూడా ఈ మన అగ్రికల్చర్ సాగు వైపు వస్తే బాగుంటుంది. మీరు కొత్త కూడా మనం బంతి కూడా వేసాం. అది వినాయక చవితికి ఇప్పుడు ఎట్లయినా డిమాండ్ ఉంటాయి కదా. అవునవును. ఇంకా 22 days ఏమో ఉన్నది. అందుతుంది అన్నది చిన్నగా ఇప్పుడు మొగ్గ దశలో ఉంది. అది పై బడ్ కట్ చేయాలి. బంతికి ఎవరు పెట్టినా కూడా జనరల్ ఏం చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చే బడ్ కట్ చేస్తే సైడ్ బ్రాంచ్లు హెవీగా వస్తాయి. అవునవును. టాప్ కట్ చేస్తే సైడ్ బ్రాంచెస్ వస్తాయి. షాకియా పెరుగుదల బాగుంటది, మొగ్గలు బాగుంటాయి. అదొకటి చేసుకోవాలి. ఎవరికైనా బంతి పెట్టే ఆలోచన ఎవరు ఉన్నా కూడా ఫస్ట్ అయితే అది చేస్తేనే 90% మీరు ఈల్డింగ్ తీయగలరు. అంటే మనం టెక్నాలజీ తోటి వ్యవసాయం చేస్తే బెనిఫిట్స్ అయితే ఎలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం కలదన్న విధంగా ఉంటుంది. ఇప్పుడు మామూలు 80,000 తీస్తాను ప్రెషర్ అవుతుంది అని. అదే మనం ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే డైలీ ఒక రఫ్ గా 3,000 అయితే వస్తాయి. తక్కువ ఏమి ఉండలేకుండా 3,000 అయితే కన్ఫర్మ్ వస్తాయి. 3,000 అంటే 90,000 లో ఇప్పుడు వీళ్ళకు లేబర్ కాదంతా 40 వీనా కూడా మనకు 50,000 అయితే కన్ఫర్మ్ గా ఉంటాయి. మనకేంటిదంటే ముఖ్యంగా మన ఫ్యామిలీ తోటి మనం ఉంటున్నాం. మనం ఏసీలలో కూర్చుంటే మన రోగాలు అయితే విపరీతంగా వస్తాయి. అదే మనం ఇక్కడ ఏదో కొంత ఇప్పుడు మీరైతే రికమెండర్ కదా, మొత్తం లేబర్ తోటి చేయించరు. ప్రతి ఒక్క పని మీరు మీ చెమటోడ్చి చేస్తారు కాబట్టి అది ఉంటది. సో మొత్తానికి అయితే మీరు ఇలాంటి మంచి కార్యక్రమం, ఎందుకంటే మిమ్మల్ని విషయాన్ని తెలుసుకొని మీ దగ్గరికి రావడం నాకే నిజంగా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఇవన్నీ రకాలు ఉన్నాయని నేను కూడా అనుకోలేదు. జస్ట్ మామూలుగా అరే టమాటా సాగు చేస్తున్నాడు అనే ఒక అంటే అలసింతకాయ సాగు చేసుకున్నాడు అనే విషయాన్ని ప్రకారమే నేను వచ్చిన. కానీ ఇక్కడికి వస్తే నిజంగా నాకైతే సంతృప్తి కలిగిందన్న. ఎందుకంటే గిన్ని పంటలు పండిస్తూ మీరు ఒక యువ రైతు అంటే మా భూపాలపల్లి రైతే కావడం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్న. ఓకే, మొత్తానికి మీరు మాకు టైం ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ లేబర్స్ వచ్చారు, మీకు చాలా ఫోన్లు వస్తున్నాయి. మీరు ఫైనల్ గా మన యువ రైతులకి కానివ్వండి, మన రైతులకు ఏం చెప్తారంటే మీరు మీ అయితే ఏం లేదంటే వర్క్ ప్రెషర్ మెంటల్ టెన్షన్ కంటే ఉన్నంతలో ఒక 20 గుంటల నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎక్కువ లేకున్నా కూడా 20 గుంటలలో ఏది 2 గుంటలు ఏది 2 గుంటలు అంటే 10 గుంటల వరకు ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ 1 month తర్వాత మళ్ళా మిగిలిన 10 గుంటలతోటి మనం చేసుకుంటే ఖాళీగా ఉండకుండా అవుతుంది. ఎవ్రీడే మార్కెట్ పోవడం అవుతుంది, ఎవ్రీడే అమౌంట్ వస్తుంటే ఆ 20 గుంటలలో జనరల్ గా చేయాలంటే ఒక 50,000 సంపాదించవచ్చు ఆలోచన ఉంటే. కాకపోతే ఏది 2 గుంటలు ప్లాన్ చేసుకుంటే 5 రకాలు సరిపోతాయి మనకు. మెయిన్ గా మనకు రన్నింగ్ ఉండాలి, బీరకాయ ఉండాలి, కాకరకాయ ఉండాలి, గోడు చిక్కుడు, అలసంద, బెండ, ఇవి 5 మేజర్ మనకు పెట్టుకుంటే ఇంత టమాటా. ఈ 6 రకాలతోటి ఏది గుంట 2 గుంటలు పెట్టుకున్నా కూడా 10 గుంటలు అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ 10 గుంటలు ఇది క్రాప్ వచ్చే లోపు మిగిలిన రిమైనింగ్ 10 గుంటలు పెట్టుకుంటే మన ఖాళీగా ఉండకుండా అయితే ఎవ్రీడే మార్కెట్ అయితే మార్కెట్ రేటు ఒకటి తిరుగులు బట్టి మనం గెయిన్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. అంటే మన దగ్గర అంటే బాగుండదానికి కన్నా మనం వేరే దానికి ప్రిఫరెన్స్ ఇస్తే మనకు బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు చెప్తాను కదా, మనకు సేల్ అయ్యేదే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో నేను ఎంత ఎవరేం పెట్టినా కూడా క్యాబేజ్ పెట్టు అంటారు, క్యాబేజ్ నేను పెట్టా, క్యాప్సికం అంటారు. మనకు రన్నింగ్ లేని ఐటమ్ మనం పెట్టుకుని ఏం చేస్తాం? మన సరౌండింగ్స్ లో జనాలు ఏవైతే ఇష్టపడి తింటారో అదే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని ₹1 సంపాదించుకోవాలి. కానీ లేని దానికి మనం పెట్టుకుంటే అయితే వర్కౌట్ కాదనే ఉద్దేశంతో మనం తెలిసింది చేసుకోవాలి, తెలియంది మనం ఏం చేయలేమని యూజ్ చేసడం జరిగింది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమూల్యమైన ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకు అందరు చెప్తూనే ఉంటారు, కానీ ఇందులో మనం అగ్రికల్చర్ లో ఏది మనకు నష్టం అవుతుంది, దాన్ని ఎలా మనం సవరించుకోవాలనే విషయాలను మనం ప్రతి ఒక్కటి తెలుసుకుంటేనే బెటర్. ఎందుకంటే
ఒక క్రాప్ ఒకటే వేయద్దు. మన దగ్గర ఉన్న అస్సలు ఫాల్ట్ ఏంటిదంటే మిర్చి చేస్తే ఆ బెల్ట్ మొత్తం మిర్చి చేస్తారు. అని చెప్తాను, మల్టీ క్రాప్ వేసుకోవాలా, సీజన్ వైజ్ లో ఆలోచించాలి. నేను ఈ పని చేస్తూ గొప్ప కాదు, ఈ టైంలో ఇది తీయాలనే ఉద్దేశంతో తీస్తేనే మనకు మార్కెట్ లో రూపాయి వస్తుంది, హ్యాపీగా ఉండగలుగుతాం, కానీ వేరే ఏం లేదు. రైట్ అన్న. సీజన్ వైజ్ వేసుకోవాలి. ఇప్పుడు అక్టోబర్ లో కానీ బెండ కానీ వేస్తున్నారు 50-60 పోతాయి. అందుకే ఇప్పుడు మనకి బెండ ఎవరు తిన్నారు కాబట్టి మనం బెండనే అవాయిడ్ చేసినాం. అట్లా అదే ఆలోచించు, అది మార్కెట్ గ్రిప్ రావాలి మనకు. మార్కెట్ గ్రిప్ వస్తే ఆటోమేటిక్ గా మనం అట్టి అన్నట్టు 50-60 అయింది 1 lakh అయినా సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా రైతు సోదరులారా, తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో అతను బీ ఫార్మసీ చేసినా కూడా వ్యవసాయం అనే రంగం వైపు వచ్చి సంతృప్తితో పాటు తన యొక్క ఫ్యామిలీతో గడుపుతూ మంచి లాభాలను కూడా పొందుతున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఒకటే పంటను కాకుండా మిశ్రమ పంటలు, ఇటు దాదాపుగా 10 ఎకరాలలో 17 రకాల పంటలు సాగు చేయడం అంటే ఆషామాషి కాదు. ఇలాంటి రైతులు ఇంకా మునుముందు రావాలి, మన కిరణ్ అన్నను కూడా ఆదర్శంగా తీసుకుని మంచి లాభాల బాటలో సాగాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి మనం మళ్ళీ కార్యక్రమాలు చేద్దాం. సమయం కూడా మాకు విలువైనది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూస్తూనే ఉండండి వ్యవసాయం టీవీ. మరొకసారి చెప్తున్నా, మన ఛానల్ ని ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మనకు ఎన్నో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ రైతు సోదరుల. రైట్, ఇప్పటిదాకా మనం మాట్లాడిన యువ రైతు యొక్క తండ్రి గారు రాజయ్య గారు ఉన్నారు. అతను ప్రజెంట్ అయితే మామూలుగా ఇటు టమాటాకును అదే విధంగా ఇటు మనకు బోడకాకరకాయకు మనకు ఇలాంటి పందిరి వేస్తున్నాడు. అంటే తీగ పాకడానికి స్టేకింగ్ ప్రక్రియను కూడా ఇక్కడ వారు అవలంబిస్తున్నారు. నమస్తేనే. నమస్తేనే. ఇట్లా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం మీ కొడుకు అండ్ మీరు ఇట్లా 17 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. మిగతాలో అంటే మామూలుగా వరి మిర్చి పంటలు సాగు చేయడం కూడా నువ్వు ఆల్రెడీ చూసినావు. దీనికి తేడా ఏం గమనించింది? ఏంటంటే మిర్చి పత్తి పొలానికన్నా కూరగాయలే బాగా అనిపిస్తున్నాయి మాకు. అంటే మేము కష్టపడుతున్నాం. అది అవును, 24 గంటలు కష్టపడతాం. ఒక్క రకం పంట పెట్టాం మేము. అవును అవును. ఒక్క కూరగాయలో 2-3 రకాలు పెడతాం. ఓటి పోయినా ఓటి వండుతుంది అని కష్టపడతాం. ఈ కష్టానికి మనం తగ్గేదే లేదు, కష్టపడదాం అంతే. మనల్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకోవాలి, ఇంకోళ్ళు రైతు బతకాలి అని మాకుంటది. కానీ కొంతమంది గిట్టనోళ్ళు ఇదేంది అదేంది ఇంత 10 ఎకరాల ల్యాండ్ పట్టిరు, వీళ్ళు 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టిరు. మేము వేరే పెద్దంపల్లి నుండి ఆసిడ్పల్లి కాడ 10 ఎకరాల ల్యాండ్ పట్టినాం లూజుకు. అయితే వాళ్ళు మనకు ఏమంటారంటే వీళ్ళు ఏం సంపాదిస్తారు, వీళ్ళు ఏం కట్టుకొని పోగలుగుతారు అని మాట్లాడగలుగుతారు అంటారు. అంటే నేను అన్నా కదంటే వాళ్ళతోటి, కాదు నాన్న మేము కష్టపడతాం, మేము తగ్గేదే లేదు, ఓటి కాకపోతే ఓటి పండియగలుగుతాం. ఈ పంట ఓని నెక్స్ట్ పంట కన్నా మేము 10 రూపాయలు సంపాదించుకోగలుగుతాం. మాకు 6 సంవత్సరాల సీనియర్ ఉన్నది. అవునవును, 6 సంవత్సరాలు అవుతుందని చెప్పాడు అన్న కూడా. 6 సంవత్సరాలు ఉన్నది. మావాడు మార్కెట్ లో సేలింగ్ పోతాడు, నేను ఈ పని చేయగలుగుతా. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు అది పెద్ద ఆయనే. ఇప్పుడు కిరణ్ అన్న పెద్ద చిన్న ఆయన. పెద్ద ఆయన ఏం చేస్తాడు? పెద్ద ఆయనే బీటెక్ చేసిండు, జాబ్ చేస్తాడు. ఆయన జాబ్ చేస్తాడు. బెటర్. ఆయన చిన్నప్పటి సంది జాబే. ఈయన సుతం మంచిగా చదివించిన. ఈయనకి ఎబ్జెట్ బండి కొన్నా, మనకి చీప్ జెట్ బండి కొన్నా. ఆ జమాన్లా అంటే కష్టపడితేనే కదా. కష్టపడితేనే మా భార్య మేము కష్టపడేది. కష్టపడ్డాం. మా భార్య హెల్త్ బాగలేక చనిపోయింది. చనిపోయిన వాళ్ళే మా కొడుకు ఏమన్నాడు అంటే, నాన్న నేను వదిలిపెట్టిపోను, మనకు ల్యాండ్ ఉన్నది కదా, ఇల్లు ఉన్నది, మనం కష్టపడదాం, ఒకరి కింద నేను బతికేది ఎందుకు, ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళ కన్నా మనం ఎక్కువ సంపాదించగలుగుదాం, కష్టపడదాం అని మావాడు ఇక నాతోటే ఇప్పుడు 6 సంవత్సరాల కాడ నుంచి చిన్నగా పెద్దగా పోతాను. ఇక పోయినాం ఇక పెద్దగా. ఏంటంటే ఏ పనిలైనా తగ్గేదే లేదు, చేసి చూపించుదాం, వెనుక పోయే సమక్ష లేదు. మనం సాధారణ రోజులు కష్టపడదాం అని ఇదే మాకు కోరిక. బెటర్ అండి. ఇది అయితే మాకు చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి రోజు 10 రూపాయలు ఉంటాయి. ఈ వరి ఈ పత్తి ఇవన్నీ ఒకటేసారి గంపగుత్తగా ఎప్పటికీ రావడం వల్ల మనకు ఒక సంతృప్తికరమైన వాతావరణంతో పాటు ఒక పిల్లలతో ఇటు ఫ్యామిలీతో ఇటు మనవరాలతో బాగుంటుంది. పని చేసుకుంటాం. అంతా కష్టపడచ్చు. ఇప్పుడు మాతోటి ఒక 10 మంది బతకగలుగుతారు మాకు పనికి వచ్చి. అది మాతోటి మేము కష్టపడే దానిలో 10 మంది బతుకుతారు వాళ్ళు. అది కదా మన ముఖ్యం సంతృప్తి. వాళ్ళు ఏమనుకుంటారు, అరే మన రాజయ్య వాళ్ళు మన కిరణ్ వాళ్ళు
వాళ్ళ వల్ల మేము బతుకుతామని వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది కల్పిస్తున్నారు. నిజంగా సూపర్ సూపర్ అండి. ఓకే, మొత్తానికి అయితే ఈ కూరగాయల సాగులో అయితే మంచిగానే ఉండదు, బాగానే ఉన్నది. ఓటి కాకపోతే ఒకటి పండియగలుగుతాం. మేమైతే లాస్ అయ్యేదైతే మా దృష్టిలో అయితే లేదు. ఒకటంటే కాకరకాయ కొంచెం మనకు మనకి తెలియదు కొత్త క్రాప్ కాబట్టి మనం కూడా తెలుసుకుంటేనే కదా వచ్చే సంవత్సరం అయితే దీని గురించి మేము చేయగలుగుతాం. అవునవును. ఈ 10 ఎకరాలు కాదు, ఇంకా 10 ఎకరాలు కన్నా చేద్దాం. మంచిగా పాట బాగుండి ప్లాటు సమానం ఉంటే అన్ని రకాలు చేద్దామనే మాకున్నది. మామూలుగా ఇది మామూలుగా తీగ జాతికి వాటికే ఇది పెడుతున్నారు. తీగ జాతికే. రైట్ రైట్. చూసారు కదా రైతు సోదరులారా, తన తండ్రి తన కొడుకు ప్రోద్బలం ఇస్తూ అంటే ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ కూడా వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్లీగా ఒక అన్నదమ్ముల వల్లే, ఒక కొడుకులైనా కూడా ఒక అన్నదమ్ముల వల్లే ఈ యొక్క వ్యవసాయాన్ని కూడా సాగు చేస్తూ నిజంగా వాళ్ళ యొక్క తండ్రి మాటల్లో చెప్పుకోవచ్చు, తగ్గేదేలే అన్నట్లుగానే ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తున్నట్లుగానే మనకు బాబు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇలా ఉంటే ఇలాంటి పని అయినా కూడా సుసంపన్నంగా మనము అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే వీలు ఉంటుంది. నిజంగా ఆల్ ద బెస్ట్.